ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు పెద్దవాళ్ళకి మాత్రమే. చిన్నపిల్లలు చూడకండి, చూడనివ్వకండి. ఈ వీడియో ఎవరినో ఉద్దేశించి తీయట్లేదు, కేవలం కల్పితాలు మాత్రమే. వద్దా అంటే ఇంట్లో కూల్ డ్రింక్స్ ఏం లేవా? తెచ్చుకున్న బీర్లు ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఫ్రిడ్జ్ లో బీర్లు ఏమైనా అంటే ఏం చెప్తావా ఆంటీ? రూపాయి తాగినా అంటారా? నీకంటే ఎక్కువనా? డ్యూటీకి పోయిండా ఆంటీ? ఈవినింగ్ వస్తాడు మళ్ళా. నైట్ బెడ్లు ఇరిగినట్టున్నాయి గా ఆంటీ, గుద్దాలో సప్పుడు వచ్చింది బయటికి. నైట్ మొత్తం అనిపించిండ్రా నమ్మగోడు. మనం కూడా రౌండ్ వేద్దాం పా ఆంటీ. స్నానం చేసే తాగురా చూడు. అరే పొట్టి ఏడున్నావురా? బయటకు వచ్చిన మామ, ఏంటో చెప్పు. ఈ కథలైతే ఏం కాదు, ఆంటీ దగ్గరకు పోయినావుగా? లేదు మామ. ఏం పని మీద పోయినావు మామ? చెప్తే నేను కూడా వచ్చేటోనే కారా మరి. నువ్వేమన్నా లవర్ వారా ఊక నీతో ఒక పట్టుకొని తిరిగా నీకు? ఎందుకు మామ అంత కోపం? కోపం లేదు, కొల్లి లేదు, కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. తాగక బాగా రోజులు అవుతుంది మామ. మా ఇంట్లో పొలానికి కొట్టిన గడ్డి మంది ఉంది, తాగుతా అంటే తీసుకొస్తా మామ. జోకులు తెంగ కానీ మీ ఆంటీనో 2000 అడుగు మామ, సిట్టింగ్ వేద్దాం. పెద్ద ప్లానింగే. ఏమని మీరా నువ్వు? దెంగ ఫోన్ పెట్టు. సిట్టింగ్ ఇట్లా సెట్ చేయాలి అనుకో, మీ ఇద్దరు మ్యాటర్ అంకుల్ గానికి చెప్తా, తర్వాత నీ ఇష్టం. ఏంద్రా బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? సింపి దెంగతా లంజోడుగా. అంకుల్ గానికి ఇట్లా చెప్పినా అనుకో, నీ గుద్ద ఇంపి తెంగుతాడు. ఆడు ముందే సైకో ఆడు. ఏ అట్లా కాదు మామ, రేపు తాగిస్తా. తాగిపించుడు తర్వాత కానీ అంకుల్ వస్తాడు రా లంజోడుక, తొందర రా బయటికి. A few moments later. మామ ఆంటీని షార్ట్ వేసినావులే. గట్టి ఊర్రకు రా, గుడి తెప్పల ముఖం లంజోడుక. పిల్లి కళ్ళు మూసుకొని ఎన్ని రోజులు పాలు అవుతుంది మామ, ఎప్పటికైనా తెలిసేదేగా. తెలితే కనుక మామ పిచ్చలు అప్పులు కొడుతున్నాయి. మరి ఎందుకు రా ఆంటీని పట్టినావు? గంత మంచి ఉందా ఆంటీ? కోరిలు పడతలేరు మామ, ఎవ్వదీవుడు అన్న అన్న అంటాంది. కానీ ఆంటీ మస్తు మంచిదిరా, అడిగినప్పుడల్లా పైసలు ఇస్తుంది, అడగకుండానే సుఖం ఇస్తుంది. నువ్వు గ్రేట్ మామ, డైరెక్ట్ ఆంటీని లైన్ లో పెట్టినావు, నువ్వు తోపు. మన దాని మినిమం ఉంటది మరి, డైరెక్ట్ దెబ్బ. అసలు ఇట్లా పడదగినావు మామ ఆంటీని? ఏముందిరా, ఒంటరి ఉన్న ఆంటీని చూసి లైటింగ్ తెంగాలి. ఆంటీ చూసేదాకా దాన్ని గుద్దెమ్మడే వాడాలి మామ. ఆంటీ దేకకున్నా చూడకున్నా మన ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు మామ. మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఎవరేమనుకుంటుర్రా అని నక్కి కాదు మామ, ఎవడడ్డం ఉన్నా తొక్కుకుంటా పోవాలి. అలా మొగడు చూసిండనుకో, అనగబెట్టి దొక్కుతా పిత్తులు విత్తుతావు. అయినా అక్రమ సంబంధాలు పెట్టుకోడు తప్పు కాదా చోటు, ఎప్పటికైనా బెడిసి కొట్టుద్ది, లైఫ్ మొడ్డ కుడుతుంది. నీకు అంగ సాత కాదా మింగ సాత కాదా? గిట్లా భయపడితే ఎట్లా మరి? నీ పెద్దల బుక్ నిన్న స్కూల్ పోరికి ప్రపోజ్ చేసిన మామ, లవ్వద్దు కానీ షాడికి రమ్మన్నది నైట్. ఎవరు మామ ఆ పిల్ల? గణపతర్ల నారుగాని బిడ్డ మామ, ఊకే నన్న చూస్తాను ఇన్స్టాగ్రామ్ ఐడి అడిగిన, డైరెక్ట్ నెంబర్ ఇచ్చింది, వాట్సాప్ లో గెలికిన నైట్ కు సెట్. ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటావురా బర్ర పీచలోడా? ఓ సంసారి సాయకల్ అంజబుచ్చాక, అది మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. ఇక నైట్ కాల్ చేశారు, అడిగి ఉండు మామ, కావాలికి వచ్చేవు. అచ్చుడత్తగాని తాగిపిస్తావా మరి? చేతులు తుచ్చవద్ద తాగి సాగు లేక పడకవు. దెంగే అయితే నేను రాను. ఆడి తలిగినట్టు అలగకు రా, మాలు తీసుకొస్తా గాని. నవ్వుడు మాత్రం చిలుక. ఎవరొస్తారు కమెంట్ స్టడీస్ కి? మీ ఫ్రెండ్స్. సరే సరే మంచిగా చదువుకోండి. A few moments later. ఏంది అన్ననా? నీ బ్రో కుద్దా నీ కుద్దా దెంగ మెంటల్ పోరి, తలకాయ ఇట్లా దెంగిందానే. ఎంతైనా మనం జాన్ బాబాను. నేను కూడా దానికోసం వెయిటింగ్. వేసుకుందాం. మీ ఊరు లేరా ఇంట్లో? నీకు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే ఉంది కానీ ఇదే ఫస్ట్ టైం నాకు. నన్ను ఇంకా తక్కువ అంచనా వేసుకుంటానవే, నైట్ చూపిస్తాను పాతాపం. 2 hours later. మామా నువ్వు ఇన్నే ఉండు, లోపల ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేస్తా, బైక్ స్టార్ట్ చేసి పెట్టు. ఏ సరే మామ, నువ్వు వెళ్ళి ఎంజాయ్ చెయ్యి. ఏమైనా ప్రాబ్లం అయితే నేను లేను ఐడా. థ్యాంక్స్ మామా. థ్యాంక్స్ గుద్దల పెట్టుకో. తొందర రాకపోతే నేను ఇక్కడ నుండి దెంగేసే చెప్తానా. నువ్వు బిర్యానీ తినేలో పత్తమావా? బీరు తాగేలోపు రాకపోతే దెంగెత్తా నేను. ఆ తర గుద్దాకిలోడ ఒర్రియకు. వేసుకుందామా ఇక? ఏంది ఏం మాట్లాడుతున్నావే? హోంవర్క్ రాసేయనీకే రమ్మన్న వాడి నన్ను. గయ్యాన్ని దెంగయ్య కానీ స్టార్ట్ చేద్దాం తొందర.
మరి నీ రాసిచ్చుడు గంగలో పోను తొందర ఏద్దామే ఒరియకు నీకు ఎట్లా చేసుడో తెలుసా అని నేర్పి అన్న నాకన్నా బచ్చ పోరివి నువ్వు నాకు నేర్పిస్తావా నే బెడ్లేసి అవుతుడే నిన్ను నువ్వేంటి పంటవు వీక్తావు ఇక్కడ వచ్చే నాకు పానం వెళ్ళిపోయేది నాకు ఇంటికాడ నాకు గోస స్వీటీ ఏంటి అరుపులు డోర్ తీయు దోమలు కుడుతున్నాయి డాడీ నువ్వు డోర్ ఓపెన్ చేసావా లేదా ఇప్పుడు మర్రి బిచ్చుల పాడుకో అంతా నీ వల్లనే మెల్లగా ఎత్తి వస్తావా రకం ఉప్పు కూడా నువ్వే అన్నావు లేస్తుందా లేవదా అని ఇప్పుడు మా డాడీ లేచిండు వచ్చి తీస్తానా వాలేదా డోరు డాడీ ఈడెవడో ఇంట్లో కాచి నన్ను బెదిరిస్తాడు డాడీ అరే ఏంది కట్టేసిర్రు నేనేం చేసిన నోరు మూసుకోరా దొంగ వాడుకావు ఇంట్లోకి ఎందుకు వచ్చినవరా రాత్రి డాడీ వీడి ఇంట్లో కాచి దొంగతనం చేస్తా అనుకున్నాడు నేను ఆపేసరికి బొత్తలు కత్తి పెట్టిండు నా బిడ్డకే కత్తి పెడతావారా నేను ఇలా చంపి తెంగుతా నాకేం తెలియదు మీ బిడ్డనే రమ్మన్నది అంకుల్ అసలు నువ్వెవరివిరా నిన్నెందుకు రమ్మంటే నేను దొంగలని చూడక అబ్బా ఇరికిచ్చి తెంగిందిరా దీని పెండం ఉండవయ్యా ఏ ఊరా నీది పోలీసు వాళ్ళకి కాల్ చేయన్నా పోలీసులు ఎందుకే నువ్వే గుద్ద వాళ్ళేంగు నేను దొంగని కాదనుకోలు నన్ను ఇడిచిపెట్టుర్రి విడిచిపెట్టకరా ఎర్రిపోక ఆడు మీ బిడ్డ కోసం వచ్చిండు నా బిడ్డను ఏం చేద్దామని వచ్చినవరా నీ తలకాయ వాళ్ళు తెంగుతా నీ బిడ్డనే రమ్మన్నది అనుకోలు హోంవర్క్ రాసి అనేకి నన్ను ఎప్పుడు రమ్మన్నారా నేను ఎర్రిపోక డాడీ వీడి తప్పించుకోనికి చూస్తాడు అయ్యోరి లాంజోడు కానీ 19 నుండి తెంగురి అరే చోటుగా రారా లోపలికి ఏడిపించేవు మొట్టగుడు 5 hours later. ఏడవక మామ ఆడ తెడిచినట్టు గిదానికి ఏడుతారా ఎవరన్నా పులి మామ నువ్వు లంజోడుగా ఏడిపించేవు దారా అంటే అయ్యూరి 19 నుండి తెంగుర్రా అంట వారా నీ ఫ్రెండ్స్ జాతిని తెంగ నేను అత్త కథ వేరే ఉండేది మామ అని పేగులు తీసి మెడలు వేసుకునేటోని పిల్లి పిచ్చల పాడుకో మళ్ళీ మాట్లాడకరా నువ్వు బిర్యానీ తెంగి తిని నైట్ షో చూసినావు లేకి పాడుకోవు అది కాదు మామ వాళ్ళు అయ్యే కొడితే కొట్టింది కానీ దాని అమ్మ నా బిత్తిరిముడ కూడా కొట్టింది మామ 2 days later. అరే చూడు మన మ్యాటర్ నా మౌనికి డౌట్ వచ్చినట్టుందిరా నాతో సరిగ్గా ఉండట్లేదు ఎట్లా వెళ్తాదా అండి అది లేనప్పుడు వస్తానగా వారు మోసం చేసినతో పడుకోవడం తప్పు అనిపిస్తుందిరా ఇంకోసారి రాకిటు ఏమైందా అండి ఇట్లా మాట్లాడుతున్నావు అమ్మవానికి దొరికినా అనుకో నా వీపల్లింగ్ విడాకులు ఇస్తాడు జీవితం మొట్ట కుడుతుంది నీ లైఫ్ కూడా 10 మంది లంగడైతుంది రా ఎందుకు ఇదంతా ఇంతటితో ఆపేద్దాం ఇక సరే అంటే నీ ఇష్టం నేను వెళ్తున్నా బాయ్ సో గాయస్ ఈ వీడియో ఎందుకు తీసామంటే అక్రమ సంబంధాల వల్ల చాలా మంది జీవితాలు రోడ్డున పడుతున్నాయి చాలా వరకు కోపంలో ప్రాణాలు కోల్పోతున్నారు గాయస్ మీలో ఎవరికైనా ఇలాంటి చేత ఆలోచనలు ఉంటే వెంటనే మైండ్ల నుండి తీసేయండి ఎందుకంటే లైఫ్ మొట్ట కుడుతుంది ఈ వీడియో చూసాక కొంతమంది అయినా మారుతారు అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మాకు కూడా కొంచెం సపోర్ట్ గా క్రేజీ ఫీల్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ గాయస్